ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ద వీడియో, కానీ ఈ 1.5 నిమిషాల్లో మీకు నా లవ్ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తా. మాది ఇంచుమించు ఒక 3.5 ఏళ్ళ లవ్ స్టోరీ. పేరుకు నా మరదలే అయినా వీ హ్యాడ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ మా భుజాల మీద ఒక భారంలా ఉంటే మా రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా 4 ఏళ్ళు నడిపించడానికి మాకు చాలా కష్టమైంది. బట్ ఈ ట్రాజడీస్ అన్ని పక్కన పెడితే ఫైనల్గా మా ఫ్యామిలీస్ అందరినీ ఒప్పించుకొని ఇండియాకి వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయినాం. అండ్ ఫైనల్గా మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా పెళ్లి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. వచ్చి ఆల్రెడీ 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో నేను చూసిన ఎమోషన్స్ ఐ కాంట్ ఫర్గెట్ దెమ్. ఇండియాకి దూరంగా ఉండడం వల్ల నా ఫ్యామిలీకి, ఆ ఎమోషన్స్కి అన్నిటికీ దూరంగా కూడా ఉన్నాను. ఇనిషియల్లీ మా పెళ్ళి అబ్రాడ్లోనే చేసుకుందామని చెప్పి చాలా ప్లాన్స్ ఉండే, కానీ ఫ్యామిలీకి దూరంగా ఎందుకులే అని చెప్పి తర్వాత డ్రాప్అవుట్ అయిపోవాల్సి వచ్చింది. కానీ మేము అప్పుడు తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్ట్ డెసిషనో మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో పండగలా గడిచింది. పెళ్ళంటే ఇన్ని పనులు ఉంటాయా, పెళ్ళంటే ఇన్ని చేయాలా అని చెప్పి అప్పుడే అర్థమైంది. ఫ్యామిలీస్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎన్ని వచ్చినా ఫైనల్గా హ్యాపీగా మా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళిలో వాళ్ళ సైడ్ నుంచి మా సైడ్ నుంచి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎన్ని వచ్చినా మేమిద్దరం స్ట్రాంగ్గా నిలబడి ప్రతిదాన్ని క్లియర్ చేస్తూ సార్ట్అవుట్ చేసేసాం. అండ్ ఈరోజు అఫీషియల్గా తనని మా ఇంటికి కోడలుగా తీసుకొచ్చాం. అండ్ దిస్ ఈజ్ మై షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్.